అసలు పాములు ఎన్ని జాతులు ఉన్నాయంటారు మన దేశంలో? మన దేశంలో ఉన్నవి మొత్తం 62 జాతులు. 62 జాతులు. వాటిలో విషపూరితమైనవి 16 జాతులు ఉన్నాయి. 16 జాతుల్లో సుమారుగా మనకి 10 జాతులు అనేవి ఇంకొకటి ఒకటి పొడల పాము అని ఒకటి ఉంటుంది. అది ఆ పాము మొత్తం పొడలుగానే ఉంటుంది. అది ఊదితే చర్మం అంతా కూడా పొడలు వచ్చేస్తాయి అంటారు. ఓకే, అది నిజమేనా? ఈ పొడపాము అనేది ఈ రక్తపింజర అనేది రక్త కణాల మీద ప్రభావం ఉంటుంది. గడ్డ కట్టడం, ఇప్పుడు చాలా మంది పాము కరవగానే ముందు టెన్షన్ పడిపోయి కట్టు కట్టేస్తారు. ఎక్కడ కరిస్తే ఒకవేళ ఈ ప్లేస్ లో కరిచింది అనుకోండి, ఇక్కడ కట్టు కట్టేస్తారు. అలా కట్టు కట్టడం వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? అసలు యాక్చువల్గా చెప్పాలంటే పాము కరిసినప్పుడు కట్టు కట్టడం, ఆ బ్లేడ్తో కోయడం, తర్వాత నోటితో పేర్చడం, పాములు తలపై మణి ఉంటుందని అంటారు. అది నిజమేనా? ఇప్పుడు స్నేక్ షోస్ అవి చేస్తూ ఉంటారు కదా, పైన ఒక స్టోన్ లాగా ఉంటుంది, మరి అదేంటండి? అసలు యాక్చువల్గా చెప్పాలంటే పాములకి ఓకే అండి, మరి మన ఇండియాలో దేవుడిలాగా దైవంలాగా పూజిస్తారు. మరి ఇక ఇతర దేశాల వాళ్ళు అదే పాముని వండుకు తింటూ ఉంటారు కదా, అట్లా ఎలాంటి పాముల్ని వండుకు తింటారండి? యాక్చువల్గా మనం ఇక్కడ విషపూరితమైన పాములు, ఇవి కరిస్తే చనిపోతాం అనే భయంకరమైన పాముల్ని వాళ్ళు ఇదివరకు పాములు అంటే నిర్మానుష్య ప్రాంతాలలో లేకపోతే ఎక్కువ చెట్లు ఉన్న ప్రాంతాలలో పల్లెటూర్లలో ఉండేవి. ఇప్పుడు మరి సిటీల్లో కూడా కనిపించడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఇది చాలామంది పొలాల్లో పాములు ఉంటాయి, విపరీతంగా పొలాల్లో పాములు ఉంటాయి, అడవులో పాములు ఉంటాయి అనుకుంటాము. కాదండి, ఇందులో వాస్తవానికి వచ్చేటప్పటికి రైతులు కానీ లేకపోతే సిటీలో ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ పాములు వస్తూ ఉంటాయి. పాములు వచ్చే ప్రదేశాల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాముల నుంచి? ఇప్పుడు చాలామంది రైతులు రాత్రిపూట పొలాల్లోకి వెళ్తుంటారు. చాలామంది రకరకాల పనులు చేస్తుంటారు. చేతులు పెట్టి గడ్డి తీయడం కానీ లేదంటే చేలు కోయడం కానీ ఇలా చేరినప్పుడు మనం సడన్గా తెలియకుండా ఆ చేతులు అందులో పెట్టి ఆ వస్తువుని తీస్తాం. మనం అలా తీసినప్పుడు ఏం చేస్తుందంటే ఆ వస్తువులో పాము ఉంటుంది. ఈ పూర్తి వీడియో చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా నెంబర్ 1 OTTని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.